శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం 19/3/20. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న సౌభాగ్యశాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్యుద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్మ్యతాం. పంచాంగ శ్రవణం చెయ్యటం వల్ల శత్రు సంహారం, దుస్వప్న నాశనం, గంగా స్నాన ఫలం, అలాగే గోదానంకి సమానమైన ఫలం, అలాగే ఆయుర్వృద్ధి అవుతుంది. శుభకర్మ సంతానానికి మంచి జరుగుతుంది. నానా కర్మ సుసాధనం, అన్ని పనులు చెయ్యటానికి ఒక సాధనంగా ఉంటుంది. కనుక ఇది పంచాంగ శ్రవణం వల్ల ఫలితం. తిథేశ్చత్రేష శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉత్తమం. తిథి శ్రియాన్ని ఇస్తుంది, శ్రేయస్సు. వారం ఆయుస్సుని అభివృద్ధి చెందిస్తుంది. నక్షత్రం పాపాలను పోగొడుతుంది. యోగ రోగ నివారణ కారణము. కరణ కార్యసిద్ధి కలుగుతుంది. ఇవి పంచాంగ. ఈ పంచాంగాల ఫలాలు ఉత్తమంగా జాగ్రత్తగా మనం అనుసరిస్తే బాగు. జ్యోతిశాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కౌ సాక్షిణౌ తత్ర సరౌతస్మార్దాది సాధన స్వయం భువా సృష్టం చక్షుర్భూతం ద్విజన్మన వేదాంగ జ్యోతిషం బ్రహ్మ సమం వేదైర్వినిస్మృతం స్కంధత్రయాత్మకం శాస్త్రం ఆజ్యం సిద్ధాంత సౌంజ్యం ద్వితీయం జాతక స్కంధం తృతీయం సంహితాన్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయ. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకందికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ. షోడశైతాని నామాని యఃపఠేత్ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విచారాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సమాం పాతు సరస్వతి. యా కుందేందు తుషారహారధవళాయ శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరాయ శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభువైర్దేవైః సదా పూజిత. సమాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యా. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి. గోపస్త్రీ పరివేష్టితో భగవతే విజయతే గోపాల చూడామణి. శృతి స్మృతి పురాణాన్ ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకర. శంకరాచార్య కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః.
సదాశివసమారంభం శంకరాచార్యమధ్యం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపర. శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు. పార్థివైర్మండకశ్చైవ మండకైశ్చ సామంతైర్దండనాయకై పీజ్యంతే నే ప్రజా సర్వా క్షుధార్తాశ్చ పరాభవవాచే రాజనః ప్రాశ్నువంతి. పరాభవం అంటే అసూయ. అలాగే క్షుద్ర దాస్య ప్రభువౌతారి సుపస్పయ. పరాభవం అవయః క్షుద్రధాన్యాసి ప్రభూతాని సువృష్టయః. రాజు, సామంతుడు, దండనాయకుడు, న్యాయాధికారులు, ప్రజలు బాగా పీడిస్తారు. వాళ్ళంతా పీడించేటువంటి వాళ్ళు. ఆకలి బాధలు ఎక్కువగా ఉంటాయి. రాజుల మధ్య కలహం, నవ్వుల పాలవుతూ ఉంటారు ప్రజలను పరిపాలించడం. అప్పులు బాగా ఎక్కువైపోతాయి. వర్షాలు మధ్య రకం న్యాయంగా ఎక్కువ వర్షాలే పడతాయి. చైత్ర వైశాఖాల్లో ఆహార ధాన్యాలు బాగా పెరుగుతాయి. దిక్పాతాలు ఎక్కువగా ఉంటాయి. అది సాధారణంగా చెప్పిన విషయం. అయితే ఇంత కాక ముందు లోపలికి వెళ్ళే సమయంలో కొన్ని విషయాలు పెద్దవాడు చెప్పారంటే, ఇవాళ విజయవాడలో క్షేత్రీయ కళాక్షేత్రంలో నాకు ప్రభుత్వం ఉగాది పురస్కారం ఇచ్చింది. సాహిత్య సేవలో సేవలో ఉన్నాను. ఆ సందర్భంలో మాడుగుల బ్రహ్మశ్రీ మాడుగుల నాగమణి శర్మ గారు అక్కడ పంచాంగ శ్రవణం చేశారు. కొన్ని విషయాలు అందులో కూడా నువ్వు చెప్పు. పరాభవ, పరా అంటే వాక్కుకు సంబంధించింది. పరా పశ్యంతి అనే వాక్కులు ఉన్నాయి కదా. కనుక వాక్కుకు సంబంధించిన అధిపతి ఎవరంటే గురు అంటే బృహస్పతి. బుద్ధిలో బృహస్పతి అంత గొప్పవాడు ప్రపంచంలో ఎక్కడు లేడు. బృహస్పతితో సమానమైన ఒక మహర్షి ఉన్నాడు. తర్వాత పేరు నేను చెప్తా. అది ఈ మధ్యనే మహర్షుల చరిత్ర చెప్తుంటే లైవ్ చేస్తుంటే చేసి ఇది కనుక వాక్కుని ఈ సంవత్సరం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది. కనుక ఈ పరాభవం అంటే అదేదో మనకి పరాభవం చేస్తుందని, అవమానం కలిగిస్తుంది, ఓటమి కలిగిస్తుందని ఇవన్నీ పంచాంగకర్తలు అన్నదే. కనుక ఎప్పుడు జరుగుతుందని మనం సరిగా మాట్లాడకపోయి, సరి అయినటువంటి వచనంగా మాట్లాడకపోయి, అవతల వాడిని తురకనగా తేలిగా హీనంగా చూసి దుర్భాషలాడి అప్పుడు మనకి పరాభవం. కనుక ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి అని పంచాంగకర్తలు చెప్పిన విషయం. అది మర్చిపోకూడదు. అహంకారాన్ని జయించమని, వినయాన్ని అలవర్చుకోమని, వ్యక్తిగత మార్పు ఇది అవకాశంగా ఎవడికి వాడు ప్రయత్నించాలని ఈ పరాభవం మనకు సూచించేటువంటి ముఖ్యంగా. అంతేదో వాడు రాజు, వాడు మంత్రి, వీడు ఇవన్నీ తర్వాత సంగతి. ముందు మనం ఈ సంవత్సరంలో అందరూ నేర్చుకోవాల్సింది ఇది. ఏమిటది? అహంకారాన్ని వదిలిపెట్టుకోవాలి, వినయాన్ని అలవర్చుకోవాలి, వ్యక్తిగత మార్పు, మనలో ఏమైనా దుష్ట గుణాలు వాటిని మార్చుకునే ప్రయత్నం చేయాలి. అది దానికి అవకాశం ఇస్తేనే ఈ సంవత్సర ఫలితాలు బాగా ఉంటాయి. అలాగే పరాభవ అంటే మామూలు అర్థం అవమానం, ఓటమి, ధన ప్రాణ నష్టాలకు ఓటమి, అవమానం. అవి చేయి జారిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్త.
వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి అని సూచన. అది అవమానం అంటే నువ్వు అనుకున్నది కాక దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. అప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడాలి. నీ దారి రైటా కాదా అని నువ్వంతకు నువ్వే సరిదిద్దుకోవాలి. అది నీకు సూచనగా ఈ సంవత్సరం చెప్పు. పరాభవ అభయం వందే నర్యాప సముదచ్చిత ఉత్తుంగ త్వరగారూఢం పరశోజ్వల పాణిన బ్రహ్మాండమైన. దీని అర్థం అది ఒక ఆయనే చెప్పాడు నాకు తెలిసినంత వరకు. ఒక వైష్ణవ స్వామి గారు పంచాంగ శ్రవణం చేస్తుంటే టీవీలో నేను చూశాను, యూట్యూబ్లో. ఆయన చెప్పిన ఈ శ్లోకాన్ని ఎవరు ఉదహరించాలా నాకు బాగా నచ్చింది కనుక అందరికీ తెలియాలి. ఎక్కడ మంచి ఉన్నా మనం అక్కడ తీసుకు. పరాభవ అభయం వందే సర్వాప సదచ్చిత ఉత్తుంగ త్వరగారూఢం పరశోజ్వల పాణినం బ్రహ్మాండమైన తెల్లని గుర్రం ఎక్కి వస్తున్నాడు ఈ సంవత్సరం వాడు. పరశు చేతిలో పట్టుకున్నాడు అంటే ఒక గంటల గొడ్డ. అది మానవులకు రక్షణ కలిగించే ఎవరైనా అగ్నిదేవుడైన పరాభవనామ సంవత్సరం. ఈ పరాభనామ సంవత్సరానికి అసలైనటువంటి మూల పురుషుడు అగ్నిదేవుడు అని చెప్పారు ఆయన. అది నేను చెబుతాను. ఎవరు ఇంకొకళ్ళు ఇంకో రకంగా అదిగా వస్తుంది కనుక మనకు పరులు అంటే శత్రువులను సమూలంగా నాశని. మనకు పరుడు అంతేకాని మనకు పరాభవం కాదు. మనకు ఎవరు శత్రువులుగా ఉంటారో వాళ్ళని నేలమట్టం చేసేటువంటి సంవత్సరం పరాభవ. అది కనుక మనల్ని అలా చేసి మనల్ని సురక్షితంగా ఉంచేది పరాభవం. అంతేగాని గబుక్కున పేరు చూడగానే ఇదేదో మన కొంప ముంచేస్తుందని. అయితే నిరుడు విశ్వావసు అన్న. విశ్వానికి వసువు బంగారం వేస్తుంది. ఎలా అందరికీ తెలుసు. బంగారం కొనుక్కున్నవాడు ఎన్ని రెట్లు దాని రేటు పెరిగిందో తెలుసు. దాదాపు 4 రెట్లు 5 రెట్లు బంగారం రేట్లు పెరిగి ఇవాళ కనీసం 10 గ్రాముల బంగారం 1,60,000. కనుక ఈ యుద్ధం రాకపోతే 3 లక్షల దాకా వెళ్ళిపోయాయి. అప్పుడు పంచాంగకర్తలు చెప్పారు బంగారం ధర బాగా పెరుగుతుంది జాగ్రత్తగా అని. కొన్ని దాచుకున్న వాళ్ళకి మంచి లాభమే కదా. అప్పుడు 10 గ్రాములు 50,000కో 60,000కో కొంటే ఇవాళ దాదాపు 1,60,000 రూపాయలు ఇవాళ క్యాష్. ఇవాళ పాలకులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. ఆహార ధాన్యాలు బాగా పండుతాయి. 5 సంవత్సరాలు కలిస్తే ఒక యుగం. ప్రభవ విభవ అట్లా ఉన్నాయిగా. ఒక 5 వరుసగా కలిస్తే దాని ఒక యుగం అంట. ఆ యుగం ఇది 40వ సంవత్సరం కనుక 5 8 అంటే 8వ యుగం కింద లెక్కేశారు. దీనికి అధిపతి రుద్రుడని ఒక ఆయన చెప్పారు కనుక రుద్రుడు దీనికి అధిపతిగా. కనుక ఓపిక ఉన్నవాడు అగ్ని ఆరాధన చేసుకో, లేకపోతే రుద్రుడు అంటే అగ్ని. ఆ నెత్తలోనే ఉంది కదా, కంటిలో 3వ కంట్లో ఉన్నది అగ్ని. అది అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి చెప్పాలంటే ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా ఒక బృందంగా స్నేహితులుగా ఉండి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ తీవ్రంగా వాళ్ళని కూడా నాశనం చేసిన. దుబాయ్ ఎంత అద్భుతంగా వైభవంగా ఉండేదో ఇవాళ నేలమట్టమైపోయి అక్కడ ఎవడు వంటలా పారిపోయి వచ్చేస్తున్నారు. అలాగే ఇజ్రాయిల్లో ఒక టెరాయిబై వంట దాదాపు నేలమట్టం అయినట్టే లెక్క. కనుక ఇజ్రాయిల్ యుద్ధం ఏమంటే ఎంతవరకు జరుగుతుంది, ఎన్ని నెలల వరకు జరుగుతుందంటే చెప్తున్నారు ఒక పంచాంగం. అక్షయ తృతీయ అంటే ఏప్రిల్ 17 వరకు జరగడానికి అవకాశం ఉంది అంటున్నారు. దీనివల్ల ఏమిటి లాభం నష్టం? ఇన్ఫ్లేషన్, ద్రవ్య ఉల్బణం అంటే డబ్బుకి విలువ పోతుంది, దానికి మారకం రేట్ తగ్గిపోతుంది. ఆర్థిక పరిస్థితి మహాదారుణంగా ఉంటుంది. ద్రవాలు ఆయిల్ దానివల్ల నష్టం. ఎందుకంటే ద్రవాలు అంటే శనికి ఈ రాశికి అధిపతి ఉన్నాడు, ద్రవాధిపతి శని. కనుక ఆయిల్ ధరలు నీళ్ల ధరలు ఇప్పుడు వాళ్ళలో దుబాయి అక్కడ ఉండేటువంటి సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ అంటారు, అన్ని మధ్యప్రాచ్య దేశాలు, కువైట్ ఇవన్నీ దుబాయ్ ఇవన్నీ అక్కడే ఉన్నాయి కదా. ఆ దేశాలలో వాళ్ళకి మంచినీళ్ళు ఎక్కడా దొరకవు, సముద్ర జలాన్ని శుద్ధి చేసుకొని తాగాలి.
కనుక ఆ సముద్రాన్ని కనుక కలుషం చేస్తే వాళ్ళు మంచినీళ్ళు కూడా వాళ్ళకి ఇద్దరు. కనుక నీళ్ళకి ఆయిల్కే కాదు మంచినీళ్ళకు కూడా కరువు వస్తుంది. కనుక ఒడ్డు జాగ్రత్తగా. మీన రాశిలో సముద్రంలో శని ఉండటం వల్ల ఇది జరుగుతుంది. సముద్ర సంక్షోభమే. అందుకనే ఎక్కడికక్కడ ఓడరేవుల మీద విధ్వంసం చేస్తున్నారు, ఓడలు కదలనీయకుండా చేస్తున్నారు. సముద్ర దొంగలు, వాళ్ళని పైరేట్స్ అంటారు, మనకు తెలుసు. వాళ్ళ విజృంభణ ఎక్కువగా ఉంటుంది. నౌకలని ముంచేస్తారు. ఇప్పటికే చాలా నౌకలు, అమెరికన్ నౌకలు, మిగతా దేశాల నౌకలు మునిగే. రోగాలు ఎక్కువ, కొత్త వైరస్ జబ్బులు ఏర్పడతాయి. ఆ వైరస్ జబ్బులు ఎంత దాకా పోతాయో. అప్పుడెప్పుడు 2019లో కరోనా వచ్చి ఎంత సంకనాకించిందో, ఈసారి కూడా కొత్త వైరస్ వస్తే సమూల నాశనమే. దాన్ని ఆపగలిగేవాడు ఎవడు ఉండడు. అందుకని ఏం చెయ్యాలి? అట్లా చేస్తూ కూర్చోవడమా, ఏడుస్తూ కూర్చుంటా? అప్పుడు చెప్పారు పంచాంగకర్తలు లేదా శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే, దేశీయమైన విత్తనాలు వాడండి, అంతే తప్ప హైబ్రిడ్ విత్తనాలు వాడు, అవి ముంచేస్తాయి కొంప అని చెప్పి. కనుక ఆర్గానిక్ ఫార్మింగ్ అంట, అది అవసరం. బహుశా మీకు ఎవరన్నా సినిమా చూశారో లేదో నాకు తెలియదు, కానీ భీష్మ అనే ఒక సినిమా, అందులో 3 భీష్మలు ఉంటారు. ముసలి భీష్మ కన్నడ నటుడు చేస్తాడు, 2వ భీష్మ ఒక తమిళ నటుడు చేస్తాడు, 3వ భీష్మ నితిన్ చేస్తాడు. ఆ సినిమా చాలా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చేసిన సినిమా. నేను ఎప్పుడు వచ్చినా ఆ సినిమా చూస్తా, అందులో బిట్స్ చూస్తా. అద్భుతమైన సినిమా. అందరికీ ఆనందం, ఆరోగ్యం, నవ్వు పుట్టించడం కాకుండా మన దేశీయ పద్ధతి ఏమిటో చెప్పేసాను. ఆకలితో అలమటించకుండా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలి. ప్రకృతి విపత్తులు ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. కనుక మరణాలు దానివల్ల సంభవిస్తాయి. దొంగలు ఎక్కువ అవుతారు. అలాగే హింసలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ సంవత్సరం ఈ రకమైన దుష్పరిణామాన్ని మనకి ఇస్తుంది. ఈ సంవత్సరంలో నవనాయకుడు అంటాం. మనకి 9 మంది 12 మంది 9 మంది నవనాయకుల్లో 7 చాలా శుభప్రదమైన స్థానాల్లో ఉన్నారు, శుభులుగా ఉన్నారు. ఒక ఇద్దరే, శని ఒకడు, కుజుడు ఒకటే, వాళ్ళిద్దరు ఇబ్బంది కలిగిస్తారు. కానీ మిగతా అంతా ఎక్కువ భాగం బాగానే ఉంటుంది. అంటే దాదాపు 160-70% మంది మంచి జరుగుతుంది. మిగతా కొద్ది మందికి దురదృష్టవంతులకి చెడు జరగచ్చు అవకాశాలు ఉంటాయి. రాజు గురుడు కనుక రాజు గురుడు అవ్వటం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నీతి న్యాయంతో కూడిన పరిపాలన ఉంటుంది. ఇక్కడ మనకు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. అక్కడ ఆయన ప్రభుత్వం, మోడీ గారి గుజరాత్ ప్రభుత్వం వచ్చింది. కనుక ఈ 2 జంటగా 2 in 1 అంటారు, డబుల్ ఇంజన్ అంటారే, డబుల్ ఇంజన్ సర్కారు జరుగుతున్నాయి. కనుక విదేశీ సహకారం వల్ల పారిశ్రామికవేత్తలకు మంచి అవకాశం కలుగుతుంది. మూసేయబడిన పరిశ్రమలన్నీ వెలుగులోకి వచ్చాయి. దాదాపు కింద 5 సంవత్సరాలు అన్ని పరిశ్రమలు మూడిపోయాయి, అన్ని వ్యాపారాలు స్తంభించిపోయాయి. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు మాత్రం బాగుపడ్డారు, సారాల వల్ల కానీ ఇంకో దాని వల్ల దేని వల్ల. కనుక ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బు అంతా దోచేసుకున్నారు సారా పేరు మీద వాడు. కనుక అలాంటిది లేకుండా కొత్త ప్రభుత్వం చాలా పకడ్బందీగా అది ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇందాక ఆయన చెప్పింది, ఇంకొక చంద్రబాబు నాయుడు కూడా చెప్పి, ఇప్పుడు మనం ఉపయోగించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధను ఉపయోగిస్తాం. మొన్నటిదాకా కంప్యూటర్లోనే పడుకున్నాం. కంప్యూటర్ దాటినటువంటి ఒక గొప్ప మేధస్సు వచ్చింది, అది వాడుతుంది. అలాగే క్వాంటమ్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఆ క్వాంటమ్ థియరీయే ప్రపంచమంతా మార్చింది, ఐన్స్టైన్ అంత కనిపెట్టడం వల్ల. కనుక ఆ క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ వ్యాలీయే మనకు వస్తుంది అమరావతితో కానీ ఇక్కడ విశాఖపట్నం. కనుక ఆలోచన విధానం మారిపోతుంది. చాలా తేలిక ఆరోగ్య విషయాలని జాగ్రత్త చేసుకోవడానికి, అనారోగ్యం నుంచి వాళ్ళు జనాన్ని ఇబ్బంది లేకుండా బాగు చేయటానికి ఈ ఏవి అంటారే ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడు. అలాగే దీనికి ఆయన సమాసాగా చెప్పారు, ఆర్టిఫిషియలే కాదని ఆర్ట్ఫుల్ ఇంటెలిజెన్స్ అన్నాడు. అంటే కళాత్మకమైన ఒక పద్ధతి కనుక ఉంటుంది దీనిలో, అది చేస్తుంటే అందరికి బహుజన సుఖాయ బహుజన హితాయ లాగా ఉంటుంది. నాకేమనిపించింది, హార్ట్ ఫీల్ ఉండాలి. అంటే హృదయంతో పనిచేయాలి. మేధస్సుతో పనిచేస్తే అది తెలివితేటలు ఒకసారి వక్రంగా ఆ మేధస్సుని కాకాకం తగ్గించుకొని హృదయంతో పనిచేస్తే అందరికీ మనం మేలు చెయ్యాలి అనేటువంటి ఒక బేసిక్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఉంటుంది, అది అందరికీ సుఖపడేట్టుగా చేస్తుంది. అది కావాలని నేను కోరుకున్న విషయం. అది ఈ ఆర్టిఫిషియల్ గురించి, ఇంటెలిజెన్స్ గురించి. అలాగే పరాభవం అంటే ఎవరు భయపడక్కల్లా. మన శత్రువులకి వినాశనం జరుగుతుంది, మనకు మేలు జరుగుతుంది. మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికీ. కనుక పేదరికం, కరువు కాటకాలు అంతరించే సన్నాహాలు జరుగుతాయి. ప్రజలలో దైవభక్తి, దైవ చింతన, విద్యార్థులు శాస్త్ర సంబంధమైన విద్యలలో ఆసక్తి కలగటం, అది హ్యుమానిటీస్ అంటాం, మానవ శాస్త్రాలు. అవి చదవాలి, నేర్చుకోవాలి. చరిత్ర వాటిల్లోనే ఉంటాయి మానవ శాస్త్రం. వాటిని నేర్పించాలి, ఎత్తేయకూడదు. అది కూడా ఒక సిద్ధం. అలాగే తెలుగుకి, మాతృభాషకి గౌరవం ఇవ్వాలి. మంత్రి అనేవాడు ఇక్కడ కుజుడు. మంత్రి కుజుడు అవ్వటం వల్ల నాయకులలో సఖ్యత ఉండదు. కనుక రాజుగారు ఒకటి చెప్తే, ముఖ్యమంత్రి ఒకటి చెప్తే, మంత్రి మిగతా మంత్రులు ఒక రకంగా చెప్తే, రాష్ట్రపతి ఒక రకంగా చెప్తే, ప్రధాని ఒక రకంగా, గవర్నర్ ఒక రకంగా ఆలోచిస్తే, ముఖ్యమంత్రి ఇంకొక రకంగా. అంటే ఆ జోడి గుర్రాల బండి దారి తప్పిపోతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు, మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పదవులలో మార్పులు జరుగుతూ వస్తాయి. వాహన ప్రమాదాల వల్ల, అగ్ని ప్రమాదాల వల్ల ప్రజా నష్టం జరుగుతుంది. విద్యుత్తు సామగ్రుల వలన అగ్ని ప్రమాదాలు చూసాక మన ఈ మధ్యనే గోదావరి జిల్లాలో మందుగుండు సామగ్రి పేరిట ఎంతమంది పోయారో చూశారు. పెద్ద పెద్ద పరిశ్రమలకు ఉన్న వాళ్ళకి, ఫ్యాక్టరీలకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పెద్ద పారిశ్రామిక రంగంలో నూతన మార్పులు వస్తూ ఉంటాయి. విపరీతంగా గాలులు వచ్చి పండ్ల తోటలకు నష్టం. ఇదివరకు మామిడి పళ్ళను అలాగే చెట్లకు ఉంచేవారు, దానివల్ల తెగుళ్ళు వస్తున్నాయని. ఇప్పుడు ఇదివరకు బత్తాయికి, నారింజకి కింద బుట్టలు కట్టడం అలవాటైంది, దానివల్ల మంచి దిగుబడి వచ్చింది రైతులకు కూడా. ఇప్పుడు కూడా మామిడి కాయల తొడుగులు తొడుగుతున్నారు, దానివల్ల వాటికి ప్రమాదం లేకుండా బాగా అభివృద్ధి పొంది ఎక్కువ లావుగా బలస్థమైన కాయలు రావడానికి వచ్చి కొత్తగా మార్పు వచ్చిందని ఈ సంవత్సరం కొత్తగా చెప్తారు. సస్యాధిపతి అంటే పంటలకు అధిపతి శుక్రుడు అవటం చేత తెల్ల ధాన్యాలు, పొట్టు ధాన్యాలు బాగా పండుతాయి. స్త్రీ పురుషులు విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడతారు. శృంగార సంబంధమైన ఔషధాలకు గిరాకీ, వయాగ్ర లాంటి వాటి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు వాడకం ఎక్కువ. నవరత్నాలు, అలంకరణ వస్తువులు వాడకం ఎక్కువ. స్త్రీలకు ప్రాధాన్యం పెరుగుతుంది. సుగంధ ద్రవ్యాలు, రసాయన వస్తువులకు ధరలు పెరుగుతాయి. వేరుశనగ, నెయ్యి, జీడిపప్పు మొదలైన వాటి ధరలు బాగా ఉన్నవాడికి బాగా పెరుగుతాయి. ధాన్యాధిపతి బుధుడు. ధాన్యాధిపతి బుధుడు అవ్వటం చేత గాలులతో కూడిన మేఘాల వల్ల ఖండాల వర్షం, అక్కడ కొన్ని చోట్ల వర్షం అంటే ఇంకో చోట లేకపోవడం, అట్లా దేశమంతా తుఫానులు కూడా బాగా ఎక్కువ. పంటలు నిన్నకాక నిన్నే వర్షం విపరీతంగా పడింది, మనం చూసాం. అనుకోకుండా మార్చిలో వర్షం. అలాగే ఈశాన్య ఋతువు, నైరుతులు పవనాలు రాకముందే విపరీతమైన వర్షం. ఈశాన్య పవనాలు తిరోగమించిన తరువాత కూడా వర్షాలు పడతాయి. అలాగే పెసరు, పత్తి, వేరుశెనగ, జొన్న, పొగాకు, పసుపు పంటలు బాగా పండుతాయి. వ్యవసాయదారులకు లాభం. నీరుల్లి, వెల్లుల్లి, ఔషధాలు, నెయ్యి, అపరధాన్యాలు అంటే పెసర, మినువు అట్లాంటి వాటికి పంటలు బాగా. అర్ఘాధిపతి చంద్రుడు, నీరుకి. కనుక అర్ఘాధిపతికి చంద్రుడు అవ్వడం చేత
పంటలు బాగా పండిన నిత్యావసర వస్తువుల ధరలు నిలకడ ఉండదు, హెచ్చు తగ్గులుగా ఉంటాయి. బియ్యం, వస్త్రాలు, పంచదార, ఉప్పు, నూలు, వెండి, బంగారం, ముత్యాలు, డీజలు, కిరోసులు, వంట గ్యాస్ బండ ఇప్పటికే గ్యాస్ బండ దొరకట్లేదని వీధులు పడ్డారు. హోటళ్ళకి లేవు, హోటళ్ళు చాలా బాగా మూసేసే స్థితి ఏర్పడింది. ఇది యుద్ధ ప్రమాదం వల్ల వచ్చిందన్నమాట. తర్వాత పాల కేంద్రాలు బాగా ఎక్కువ అవుతాయట. రసాధిపతి రవి, రసం అంటే ద్రవించే పదార్థాలు, కారేటువంటి. కనుక నెయ్యి, నూనె, బెల్లం, తేనె, పాదరసం, ఆయిల్స్ మొదలైన రసం వాటి ధరలు పెరుగుతాయి. నిమ్మ, నారింజ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష, అరటి మొదలగు పండ్ల జాతులు విశేషంగా పండిన ధరలు అందుబాటులో ఉండవు. అంటే కొనేవాడు, అమ్మేవాడికి పర్వాలేదు. కిరోసిన్, పెట్రోల్, డీజల్, కొబ్బరి బాగానే పండుతాయి అంటున్నారు. నీరసాధిపతి గురు. నీరసం అంటే ద్రవం కాక ఘనంగా ఉండేవి. అవి ఏమిటి? పిల్లి పెసలు, ఉలవలు, నవరత్నాలు, బంగారం రంగులు, వెండి, సిమెంటు, ఇవంటి కూడా. సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, ఖర్జూరం, ఇవన్నీ ధరలు పెరుగుతాయి. పండే పంట కూడా బాగానే ఉంటుంది. ఇక తర్వాత మనం ఆలోచించేది గ్రహణం గురించి ఆలోచిస్తాం. ఈ సంవత్సరం భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనిపించే గ్రహణాలు ఉండవు. గ్రహణాలు ఉంటాయి ఇతర దేశాల వాళ్ళకే, కానీ మనకే ప్రమాదం లేదు. కనుక దాని గురించి నిశ్చింతగా ఉండదు. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు 14వ తేదీ, జనవరి 14, అంటే వచ్చేసరి 2027 జనవరి 14వ తేదీ రాత్రిలో తెల్లవారుజామును దానిలో రవి సంక్రమణం జరుగుతుంది. అందుకని ఆ రోజు మనకి భోగి మాత్రమే ఉంటుంది. 15వ తారీఖు జనవరి 15 మనకి సంక్రాంతి పండగ ఉంటుంది. 16 కనుమ ఉంటుంది. పుష్కరం 1/6/2020 పరాభవ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి. ఆ తత్కాలం అంటే గ్రహణ పుష్కరం వచ్చే సమయంలో విధియ ఉంది. ఆ రోజున సోమవారం రాత్రి 1:50 గురుడు కన్యారాశిలో బృహస్పతిలో ప్రవేశించడం చేత సూర్యాస్తమాయం అయిన తర్వాత సంక్రమణం జరగటం చేత మరుసటి రోజు అంటే 2వ తారీఖు జూన్ 2026 మొదటి 13/6/26 వరకు 12 రోజు జ్యేష్ఠ బహుళ త్రయోదశి శనివారం వరకు యమునా నదికి పుష్కరాలు జరుగుతాయి. గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించటం చేత యమునా నదికి పుష్కరం. ఈ యమునా నది గుజరాత్లో ఉంది, త్రివేణి సంగమంలో ఉంది, ఢిల్లీలో కూడా. కనుక ఎక్కడ యమునా నది ప్రవహిస్తుందో అక్కడ ఈ పుష్కరాలు ఉజ్వలంగా ఉద్భుతంగా జరుగుతాయి. మౌఢ్యమి చెప్తుంటాం. ఏమిటి మౌఢ్యమి అంటే సూర్యుడికి ఆ గ్రహం ఏ గ్రహం అయితే అది గ్రహం దగ్గరగా వస్తే ఆ గ్రహ ప్రభావం తగ్గిపోతుంది. అంటే 100% చేయాల్సిన పని ఆ గ్రహం 10%, 20%, 30% తగ్గించి దాని ప్రభావం చూపుతుంది. అది మూఢమి అంటే. ఆ గ్రహం తన శక్తిని ఆ విధంగా తగ్గిపోతుంది. అందువల్ల దీనిలో ఉన్నప్పుడు ఆ మౌఢ్యమి దినాల్లో శుక్ర మౌఢ్యమి కానీ గురు మౌఢ్యమి వివాహాలు ఉండవు. శుక్రమాని గురు వివాహం కావాలంటే శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండాలి. మంచి పవర్ఫుల్గా ఉంటేనే ఆ దాంపత్యం బాగుంటుంది, పెళ్లి చేసుకోవాలి. గురుమౌఢ్యంలో ఉపనయనం జరగాలంటే ఆ గురుడి బలం ఉండాలి. కనుక ఆ బలం గురుమౌఢ్యంలో తగ్గుతుంది. కనుక ఈ రెండు గురుమౌఢ్యం వచ్చినప్పుడు, శుక్ర మౌఢ్యమి వచ్చినప్పుడు
వివాహాలు మంచి శుభకార్యాలు చెయ్యకూడదు, చేస్తే ఇబ్బంది. 15/7/2028 బుధవారం గురుమౌఢ్యమి ప్రారంభం. పరాభవనామ సంవత్సర ఆషాఢ శుద్ధ విధియ బుధవారం మొదటి నుంచి 12/8/2026 దాదాపు నెల రోజు గురుమౌఢ్యమి కనుక ఆ రోజుల్లో ఎక్కడ పెళ్ళిళ్ళు చెయ్యాలి, ఉపనయనాన్ని కూడా చేయాలి. శుక్రమౌఢ్యం కూడా 19-10 అక్టోబర్లో వస్తుంది. 28, 19, 10, 26 సోమవారం శుక్ర మూఢమి లేక మౌఢ్యమి ప్రారంభం. పరాభవనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ అష్టమి తత్కాలంగా ప్రవేశకాలంలో నవమి ఉంటుంది కనుక సోమవారం మొదలు 29-10 రోజులు 29-10-26 వరకు శుక్ర మౌఢ్యమి ఉంటుంది కనుక ఇక్కడ కూడా వివాహాలు ఉండవు. సరే, కర్తరికి మనసు సోమవారం 4-5-26 నుంచి దొడ్లు కర్తరి, నిజ కర్తరి 11-5-20. ఇళ్ల మీద పెంకులు కానీ తాటాకులు కానీ మార్చడం కొట్టడం ఈ కర్తరి రోజుల్లో చెయ్యండి. అంటే అగ్ని ప్రమాదాల వల్ల నష్టం పడతారని ఉద్దేశం. మకర సంక్రాంతి చెప్పాక 15వ తారీఖే జనవరి. ఈయన వృశ్చిక లగ్నంలో రావటం మూలంగా మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. అతని పేరు మంద, అంటే చాలా మైల్డ్ అంటనే మైల్డ్గా. బ్రాహ్మణులకు దానివల్ల అరిష్టం. దొన్నపోతెక్కొస్తాడు కనుక మరణాలు, ఆయుర్దాయం తగ్గడం. వేపాకు ఉదక స్నానం చేయటం వల్ల రోగబాధలు. యవ అక్షతలు ధారణ చేయడం చేత గోధుమ యవ అంటే గోధుమ కింద పంటకు నష్టం. కంబడి మీదేసుకుంటాడు కనుక బ్రాహ్మణులకు అరిష్టం. వప అనే గంధం పూసుకుంటాడు కనుక విష జంతువులకు హాని. నల్ల కలువ పుష్పధారణ వల్ల ఫలనాశనం. పండ్ల తోటలకు నష్టం. పగడం ఆభరణం వల్ల దుష్టులు శత్రువులు నాశనమవుతారు. తగరపు పాత్రలు భోంచేస్తారు. మనం చేసేది కూడా రోజు తగర పాత్రగా మనం కొనే విస్తాళ్ళనే రోగాలు బాధలు అన్నారు. పెరుగు తినటం వల్ల తేజో నాశనం, కాంతి తగ్గడం. తాడిపండు తినటం వల్ల మాదక ద్రవ్యాల ధర పెర. తోమరం అనే ఆయుధం వాడటం మూలంగా రాజకీయ కల్లోల. నెమలి గొడుగు ధరించడం వల్ల మృత్యు భయం కొంత తగ్గుతుంది. ఆయుర్దాయం పెరుగు. లోలా చేష్ట ఊగుతూ ఉంటాడు గురుడు, అందువల్ల ఆకలి. కూర్చొని రావటం వల్ల మధ్యమ వర్షాలు, ధరలు అందుబాటులో. వాయువ్య దిశగా ఆయన ప్రయాణం చేస్తారట కనుక ఆ దేశాలకు నష్టం, భయాందోళన. గురువారం రావటం వల్ల సుఖం, సౌఖ్యం. రేవతి నక్షత్రంలో రావటం వల్ల కరువు. వృశ్చిక లగ్నంలో రావటం కఠినమైన చర్యలు ఎక్కువ. ఇప్పుడు ఒక్కొక్క రాశి దాని ఫలితం. మేషరాశి ఫలం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలు, భరణిలో 4 పాదాలు, మొత్తం భరణి అంత. కృత్తికలో మొదటి పాదం కలిస్తే 4, 4, 8, 1, 9 పాదాలు ఉంటుంది ఒక్కొక్క నక్షత్రం. అది మేషరాశి. ఈ రాశి వాళ్ళకి తలంచిన కార్యక్రమాలు, ఆటంకాలు, ఆదాయానికి మించిన ఖర్చులు, బంధువర్గంతో విరోధాలు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, వృత్తి వ్యాపారంలో రాణించకలేకపోవడం, నమ్మిన వ్యక్తుల వల్ల మోసాలు, కష్ట నష్టాలు, ఊహించని సంఘటనలు. ఏ పని చెయ్యటానికి ఉత్సాహం ఉండదు. అనవసరమైన డబ్బు ఖర్చు, ప్రయాణాల్లో సరుకులు మర్చిపోవడం, అకారణ కలహాలు ఇంట్లో బయట, మానసిక ఆందోళన, పైకి చెప్పుకోలేని బాధ. మరుపు, జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ. ముందుకు నెడితే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి. అది విద్యార్థులు శ్రమ పడితే కానీ పాస్ కాలేరు. ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ శ్రమ పడాల్సిన.
నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు తక్కువ, వ్యవసాయదారులకు పంట చేతికి వచ్చే టైంకి నష్టపోతూ ఉంటారు, ఖర్చులు ఎక్కువ, ధన ఆదాయం తగ్గుతుంది, రుణ భారం పెరుగుతుంది, వ్యాపారస్తులకు పెట్టుబడులు ఎక్కువ, క్రయ విక్రయాలు కలిసి రావు, ఇనుము యంత్ర సంబంధం గృహోపకరణాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన వాళ్ళు జాక్పాట్ కొట్టడానికి లేదు, దెబ్బతీస్తుంది, జాగ్రత్తగా. పరాభవం అవయ క్షుద్రధాన్యాన్ని ప్రభుతాన్ని సువృష్టయ అని ఒకటి ఉంది సూత్రం. కనుక కళాకారులు, టీవీ, సినిమా, నదీ వర్గాలు వాళ్ళకు గుర్తింపు తక్కువ బాగానే వస్తుంది. సినీ నిర్మాతలకు పెట్టుబడి తగిన ఆదాయం రాదు. అలాగే కాంట్రాక్టుదారులకు సకాలంలో పనులు పూర్తి చేయటం జరుగుతుంది. సమస్యలు ఎక్కువగా ఉంటాయి. బిల్లులు వసూలు చేయటం ఆలస్యం అవుతుంది. ఈ రాశి స్త్రీలకు అనుకున్న పనులు కొంచెం ఆటంకం కలిగినా కాలయాపన జరుగుతాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు జాతి వైడూర్యం, ఎడమ చేతి చిటికెన వ్రేలు ఉంగరానికి పెట్టుకోవాలి. గ్రహశాంతికి మంగళవారం రోజున ఉలవలు 1 కేజీ దానం చేయండి. వీళ్ళకి 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఆది, గురు, శుక్రవారాలు అదృష్ట వారం. అలాగే భరణి నక్షత్రం వాళ్ళకి జాతి వజ్రం కుడి చేతి చూపుడు వేలికి ఉంగరంలో పెట్టుకోవాలి. ఒకవేళ కాకపోతే శుక్రవారం నాడు కేజీ బొబ్బర్లు దానం చేసుకోవచ్చు. అదృష్ట సంఖ్యలు 4, 6, 7, 9. అలాగే సోమ, బుధ, గురువారాలు ఆ రోజుల్లో పనిచేస్తే మంచిది, ఎంతకంటే. అలాగే కృత్తికా నక్షత్రం వాళ్ళకి జాతి కెంపు కుడి చేతి ఉంగరపు వేలు బంగారంతో తయారు చేసి పెట్టుకుంటే మంచి బాగా ఉంటుంది. గ్రహశాంతికి ఆదివారం రోజున 1 కేజీ గోధుమలు దానం చేసుకోండి. అలాగే వీళ్ళకి 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారాలు అదృష్ట వారం. ఎవరైనా ఈ రాశులు 3 రాశులు చెప్పాం కదా, ఇందులో కేతువులకు, శనికి, గురువుకి జపాలు చేయించుకోగలిగితే చేసుకుంటే మంచిది. లేక మనకి ఏం చేయలేమంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన, పూజ చేయాలి. ఆంజనేయుని కానీ గణపతిని కానీ పూజిస్తే, ఆ శంకరాచార్య గారి కనకధార స్తవం చేసిన నువ్వు ఏం చెయ్యకపోయినా అవన్నీ లాగేస్తుంది. కనుక అది చెయ్యదు. సూక్ష్మంలో మోక్షం. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అలాగే రెండోది వృషభ రాశి. కృత్తికలో 2, ఇందాక 1 పాదం అక్కడ వచ్చేసింది కనుక 2, 3, 4 పాదాలు. రోహిణిలో మొత్తం 4 పాదాలు. అలాగే మృగశిరలో 1, 2 పాదాలు కలిస్తే ఆ రాశి వృషభ రాశి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. దీన్ని యావరేజ్గా ఉంటుంది వీళ్ళది. అదే అలంకృత అని గాసిప్ గౌతమ్ అనేవాడు ఒక సీరియల్ తీసుకుంటారు. వాళ్ళది యావరేజ్ అంటాడు. ఆ అమ్మాయి అందాన్ని దాంతో పట్టుకు అమ్మాయి సాధిస్తుంది. మనంతా చూసే సినిమా చక్కనే సీరియల్, హాస్యం బాగా ఉంటుంది, చూస్తే మంచిది. ఈ రాశి వాళ్ళకి ప్రారంభం మొదలు శుభ అశుభ మిశ్రమాలు ఉంటాయి. చేసే వృత్తి వ్యాపారాలు, ధన ఆదాయాలకు లోటు మాత్రం ఏమి ఉండదు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు, అనుకున్న పనులు నెరవేరుతాయి. కొత్త బట్టలు కొనుక్కుంటారు. అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెండింగ్ పూర్వం ఏదైనా పనులు అవ్వకపోతే ఇప్పుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. హోదా గల వ్యక్తులతో మంచి స్నేహం చేస్తారు. దానివల్ల లాభం కలుగుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులను బాగా కలుసుకుంటారు. విందు భోజనాలు ఎక్కువ. విద్యార్థులు పాస్ అవుతారు, చదివితేగా ఎవడని. చదువులు, ఉన్నత విద్యలు కూడా అబ్బుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అనుకున్న చోటకి జరుగుతాయి. వ్యవసాయదారులకు తొలకరి, మెత్త పంటలు బాగా పండుతాయి, లాభాలు వస్తాయి. అలాగే ఆశించిన దిగుబడి, లాభాలు కూడా వస్తాయి. రుణ కొరత ఏదైనా ఉంటే పోతుంది.
అలాగే వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి. అలాగే ఇనుము, బిల్డింగ్ మెటీరియల్స్ వాళ్ళకి విపరీతంగా లాభం, వాటిలో వ్యాపారం మంచిదని అర్థం. క్రీడాకారులకు, కళాకారులకు, టీవీ, సినీ నటి, కాటవర్గాలు, గాయకులకు ధనాదాయం బాగా గుర్తింపు బాగా ఉంటుంది, రికగ్నిషన్ అంటాం అది. రాజకీయ నాయకులు ప్రజల్లో పలుకుబడి ఎక్కువ అవుతుంది, సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తారు, ధన ఆదాయం బాగా ఉంటుంది. కాంట్రాక్ట్దారులకు పెద్ద కాంట్రాక్ట్లు వస్తాయి, సమర్థవంతంగా ఉత్సాహంతో పనులు చేస్తారు, విశేషమైన లాభాలు. ఈ రాశి స్త్రీలకు కూడా మంచి ప్రోత్సాహకరంగా ఆ ఇంట్లో ఇదివరకు కాని వివాహాలు ఇప్పుడు జరుగు. ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఉన్నత పదవులు, ప్రమోషన్స్ వస్తాయి. అలాగే వాళ్ళకి ప్రతిభను గుర్తించి ప్రభుత్వం కానీ లేకపోతే ప్రైవేట్ సంస్థలు కానీ వాళ్ళకి షీల్డ్ పథకాలు ఇస్తారు. కృత్తికా నక్షత్రం వాళ్ళకి జాతి కెంపు, కుడి చేతి ఉంగరపు వేలు బంగారంతో చేయించి పెట్టుకో. గ్రహశాంతికి ఆదివారం రోజు కేజీ గోధుమలు దానం చేయాలి. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్య. బుధ, శుక్ర, శనివారాలు అదృష్ట వారాలుగా పంచాంగకర్తలు చెప్పారు. రోహిణీ నక్షత్రం వాళ్ళు జాతి ముత్యం, కుడి చేతి చూపుడు వేలి వెండి ఉంగరంతో పెట్టుకోవాలి. గ్రహశాంతికి సోమవారం కేజీ బియ్యం దానం చేసుకోవచ్చు. అలాగే 1, 2, 3 వాళ్ళ అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాల్లో పనులు చేస్తే కలిసి వస్తాయి. మృగశిర పాదం వాళ్ళకి జాతి పగడం, ఎడమ చేతి ఉంగరపు వేలికి బంగారంతో కానీ వెండితో కానీ చేసి పెట్టుకోవచ్చు. గ్రహశాంతికి మంగళవారం కేజీ గందులు కానీ కందిపప్పు కానీ దానం చెవ్వండి. వీళ్ళకి 2, 3, 4, 7 ఈ సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారాలు అదృష్ట వారం. ఎవరైనా ఈ రాశి వాళ్ళంతా దుర్గారాధన చేస్తే మంచిది. దత్తాత్రేయ స్తోత్రం చేసిన, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య పూజలు చేసిన, అలాగే ఆ క్షేత్రాలు సందర్శించిన బాగా ఉంటుంది. ఏం చెయ్యలేకపోతే లింగాష్టకం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటూ కూర్చొని అన్నీ వాళ్ళే తీరుస్తారు. రెండవది, మూడవది మిథున రాశి. మృగశిరలో చివరి 2 పాదాలు 3, 4, ఆరుద్రలో మొదటి 4, పునర్వసులో మొదటి 3 పాదాలు, చివరి పాదం కాక మగ్ధం. ఇవి అన్నీ కలిస్తే మిథున రాశి. ఈ రాశికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం. ఇక్కడి నుంచి చెప్పే ఎక్కువ రాశుల్లో వాళ్ళకి జాక్పాట్ బాగా ఉంటుంది, అంటే ఏ పని చేసినా దూసుకుపోతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏ రకంగాలో ఉన్న వాళ్ళైనా అభివృద్ధి జరుగుతుంది, ధన ఆదాయం బాగా ఉంటుంది, అనుకున్న పనులు జరగప్రదంగా జరుగుతాయి. సంఘంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు పొందటం జరుగుతుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు నెరవేర్తాయి. స్నేహితులు, బంధువుల రీత్యా సహాయ సహకారాలు బాగా అందుకుంటారు. వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని స్టేజ్ పెరుగుతుంది, స్టెప్ పెరుగుతుంది. విద్యార్థులు ఉన్నత శ్రేణిలో బాగా హై ర్యాంకింగ్గా పాస్ అవుతుంది. ఉద్యోగస్తుల పరిస్థితి కూడా బాగా ఉండదు. ప్రమోషన్లు అనుకున్న త్వరగా అనుకున్న చోట్లకి వస్తాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్లకు డబ్బు బాగానే వస్తాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. రుణ బాధలు తగ్గుతాయి. వ్యాపారస్తులు క్రయ విక్రయాలు బాగా జరిగి అధిక లాభాలను పొందుతాయి. పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. క్రీడాకారులు, కళాకారులు, గాయకులు, టీవీ ఆర్టిస్టులకు ప్రతిభకు తగిన గుర్తింపు, పారితోషికం, బహుమతులు దొరుకుతాయి. కాంట్రాక్టర్ అధిక లాభాలు పొందుతారు. కాంట్రాక్టర్లు ధనాదాయం బాగా ఉండదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పట్టుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది. పలుకుబడి ఎక్కువ అవుతుంది. పనులు ఇదివరకు చెయ్యలేని పనులు ఇప్పుడు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఏం కావాలనుకుంటే అది సమకూర్చుకుంటారు, భర్తలతో సహా. మృగశిర పాదంలో జాతి పగడం, ఎడమ చేతి ఉంగరపు వేలు పెట్టుకోవడం మంచిది.
గ్రహశాంతికి మంగళవారం రోజున కేజీ కందులు కందిపప్పు దానం చెయ్యండి. 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. సోమ గురు శనివారాలు అదృష్టవారం. అలాగే ఆరుద్ర వాళ్ళకి గోమేధికం ఎడమ చేతి మధ్య వేలి ఉంగరంలో ధరించండి. మానసిక రోగులు వీళ్ళు ఎక్కువగా కనుక వీళ్ళు ఆ రోగ నివారణ గ్రహశాంతికి శనివారం రోజు కేజీ మినుములు దానం ఇచ్చుకోండి. 2, 4, 5, 6 అదృష్ట సంఖ్యలు. ఆదివారం మంగళవారం బుధవారం పనులు ప్రారంభిస్తే చేస్తే అవి బాగా కలిసి వస్తాయి. పునర్వసు వాళ్ళకి కనక పుష్యరాగు కుడి చేతి తూపుడు వేలు బంగారం ఉంగరంతో ధరించండి. గ్రహశాంతి గురువారం రోజు 1 కేజీ శనగలు దానం ఇచ్చుకుంటే మంచి. 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ గురు శనివారాలు అదృష్ట. వీళ్ళకి ఎవరైనా దమ్ము ఉన్నవాడు రాహుకి దానం కానీ జపతపాలు కానీ చేయించుకోమంటున్నారు. కేతువుకి ఉలవలు దానం చేసుకోమంటారు. శనికి తైలాభిషేకం చెయ్యమంటున్నారు. వారాహి పురుహూతిగా అమ్మవార్లను దర్శించడం చాలు ఎక్కడైనా దగ్గరలో దేవాలయాలు. అలాగే ఇవన్నీ చేయలేదు మన పెద్దవాళ్ళు శ్రీశైల భ్రమరాంబికలు కానీ రాజరాజేశ్వరి అష్టకాలు కానీ చదివితే చాలు. దానాలే చెయ్యక్కర్లా, దేవుడు స్తోత్రాలు చేసుకొని ఇంట్లో కూర్చున్నా మానసికంగా మంచిదే జరుగుతుంది. కనుక దానికే అర్రు చాచకండి అని చెప్తాను. కర్కాటక రాశి 4వది. పునర్వసులో ఇందాక 1 పాదం వదిలేం, చివరి పాదం అది ఆ పాదం. పుష్యమిలో 4 పాదాలు. ఆశ్లేషలో 1, 2, 3, 4 పాదాలు అంటే మొత్తం పాదాలు కలిగితే ఈ కర్కాటక వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం కొంచెం ఇబ్బందికరమైన రాశి ఇది. రాశి వాళ్ళకి ఒడిదుడికలు ఎక్కువగా, ఆదాయానికి మించిన ఖర్చులు, అలాగే పనులకి ఎప్పటికక్కడ బ్రేక్, ఆటంక, ఆలస్యాలు, మోసపోవడం, దగాలు, వృత్తి వ్యాపారంలో కలిసి రాకపోవడం, ఆదరణ లేకపోవడం, భార్యాభర్తల మధ్య పరస్పర భేదాభిప్రాయాలు, కుటుంబ కలహాలు, అలాగే మిత్రులతో విరోధం, ఆ శుభకార్యాలు అనుకున్నది టైంలో నెరవేరకపోవడం, ప్రతి చిన్న విషయాన్ని కోపం పెరిగిపోయి లేనిపోయి ఇబ్బంది పడతారు మానసికంగా. విద్యార్థులకు శ్రమపడి కష్టపడి చదివితే కానీ వాళ్ళకి ఉత్తీర్ణత జరగదు. అలాగే ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇష్టం లేని ప్రదేశాలకి వాళ్ళని బదిలీ చేస్తూ ఉండొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వ్యవసాయదారులకు 2 పంటలలో ఆశించిన దిగుబడి అని రాదు. పెట్టుబడులు ఎక్కువ అవడం చేత చివరికి రుణ బాధలు తప్పదు. అలాగే వ్యాపారస్తులకు సరుకులు నిల్వ చేయదని నిల్వ చేసిన సరుకులపై ఆకస్మికంగా ప్రభుత్వం వాళ్ళు దాడి చేస్తారు, వాళ్ళు తీసేసుకుంటారు, స్వాధీనం చేస్తారు. కనుక జాగ్రత్త ఉండండి. జాయింట్ వ్యాపారాల జోలికి పోకపోవటం మంచిది. క్రీడాకారు, కళాకారు, టీవీ సినిమా నట వర్గాల వారు మంచి ప్రోత్సాహంగా ఉంటుంది. ఉండదు అది సరే. వాళ్ళ నిర్మాతలు పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తూ మఠమే హిట్ కాదు, ఫట్ అయిపోతుంది. అలాగే కాంట్రాక్టుదారులకు చేసే పనులలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాలయాపన ఆలస్యం జరుగుతుంది. సకాలంలో బిల్లులు వాడు సమర్పించిన శాంక్షన్ కాదు. రాజకీయ నాయకులకు ప్రజలలో గుర్తింపు ఉండదు. ఎవరికి అంటే పని చెయ్యని వాడు, చేసే వాళ్ళకి ఎప్పుడు ఏమి ఇబ్బంది. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారాలతో ఎక్కువ అకారణ కలహాలుంటాయి. భార్య భర్తల మధ్య ఆకర్షణ ఆదరణ తక్కువ అవుతుంది. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించవు అంటున్నారు. అలాగే పునర్వసు నక్షత్రం వాళ్ళకి జాతి కనకరా పుష్యరాగం కుడి చేతి చూపుడు వేలి బంగారంతో చేయించి పెట్టుకోమన్నారు ఉంగరానికి. గ్రహశాంతికి గురువారం రోజు 1 కేజీ శనగలు దానం చెయ్యమంటున్నారు. 2, 3
7, 9 అదృష్ట సంఖ్యలు వాళ్ళకి. శోభ, గురు, శనివారాలు అదృష్ట వారాలు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి జాతి నీలం రాయి ఉంగరానికి వెండితో చేయి మధ్య వేలుకు ధరించాలి. శనివారం కొద్దిగా నువ్వులు దానం చెయ్యండి. 1, 3, 4, 9 అదృష్ట సంఖ్యలు. అలాగే ఆది, బుధ, శనివారాలు అదృష్ట వారం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఆకుపచ్చ అంటే మరకతం అంటారు, దాని లేక ఎమరాల్డ్ అంటారు. కుడి చేతి చిటికెన వేలు ఉంగరానికి పెట్టుకోండి. గ్రహశాంతికి బుధవారం 1 కేజీ పెసలు దానం చేయించుకోండి, ఇవ్వండి. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు వాళ్ళకి. ఆది, బుధ, శుక్రవారం బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళు ఇందాక అందరికీ అదే ఈ సంవత్సరం. మల్లికార్జున, భీమేశ్వర, కేదారేశ్వర క్షేత్రాలు దర్శించడం మంచిదని పౌరాణికులు మనకు చెప్తున్నారు జాగ్రత్తగా. విష్ణు సహస్రనామం ఏం చేయలేదు, ఇష్టంలో కూర్చొని విష్ణు సహస్రనామం చేయండి, లలితా సహస్రనామం చేయండి, బిల్వాస్తకం పఠించండి. గజేంద్ర మోక్షం చేసుకున్న గొప్పదే. ఇక 5వ రాశి సింహరాశి. మఖలో ఇందాక ఏం లేవు, మొత్తం మఖ అంతా కూడా 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బలో 4 పాదాలు, ఉత్తరలో 1 పాదం అంటే మొదటి పాదం కలిస్తే సింహరాశి. ఆదాయం 5, వ్యయం సమానం 5, రాజపూజ్యం 7, అలాగే అవమానం కూడా 7. అంతా మిశ్రమం, యావరేజ్ అంటమే. రాశి వారికి ప్రారంభం మొదలు సామాన్యంగా ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనబడింది. డబ్బు ఖర్చు అవుతుంది కానీ లోపల నిలవ అనేది ఉండదు. ఆటంకాలు, కాలయాపన, భార్యాభర్తల మధ్య పరస్పర అనురాగం లోపం ఇవన్నీ ఉంటాయి. మనశ్శాంతి దానివల్ల కరువు. విద్యార్థులకు మందత్వం అంటే మైల్డ్నెస్ అంటమే. జ్ఞాపక శక్తి, శ్రద్ధ, శ్రమ పడి చదివితే కానీ 2వ ఛాన్స్లో పాస్ అవ్వగలుగుతారు. ఉద్యోగస్తులకు ఇష్టం లేని చోటకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేయటం చేసేవాళ్ళు నిలకడ ఉండదు. యజమాని దయాధర్మ భిక్ష. వ్యవసాయదారులకు చీడా పీడల వల్ల వాతావరణం అనుకూలించకపోవడం చేత ఆశించిన దిగుబడి వ్యయ ప్రయాసలు. వ్యాపారస్తులు పశువుల సరుకులు నిల్వ చేయటం వల్ల అధికారులు ఆకస్మిక దాడి చేసి ఇబ్బంది కలిగి. క్రీడాకారులు, సినిమా, నాటక రంగంలో వాళ్ళు అవకాశం వచ్చినా వీళ్ళు నిలబెట్టుకోగలిగిన సమర్థత ఉండకపోవచ్చు. ప్రతిభకు తగిన పారితోషికం లాభించదు. కాంట్రాక్ట్దారులకు పనిముట్లు సరిగ్గా లేక పని వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. బిల్లులు ఆలస్యంగా వసూలైతే త్వరగా మీరు పనిచేసిన. రాజకీయ నాయకులు పదవులలో మార్పులు వస్తాయి. ప్రజా సమస్యలు, వాగ్దానాలు తీర్చలేక సతమతమవుతూ ఉంటారు. శ్రమ పడటం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు కూడా ఆదాయానికి మించిన ఖర్చు, దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, మాటికి పుట్టింటికి పోతానని భార్య బెదిరించడం, సినిమాలో, టీవీలో, సీరియల్స్లో చూస్తాం. అలాగే వీళ్ళకి మఖా నక్షత్రం వాళ్ళకి జాతి వైడూర్యం, పిల్లి కన్ను రాయంట. ఎడమ చేతి చిటికెన బ్రేడికి ఉంగరంలో పెట్టుకొని గ్రహశాంతికి మంగళవారం కేజీ ఉలవలు దానం చేసుకోండి. గ్రహశాంతికి వీళ్ళకి 2, 3, 4, 5 అవి అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, గురువారాలు అదృష్ట వారాలు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి జాతి వజ్రం, కుడి చేతి చూపుడు వేలి ఉంగరంలో పెట్టుకోండి, ధరించండి. గ్రహశాంతికి శుక్రవారం కేజీ బొబ్బర్లు దానం చేయండి. 3, 5, 6, 7 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారాలు అదృష్ట. ఉత్తర వాళ్ళకి జాతి కెంపు, కుడి చేతి ఉంగరపు వేలుకు పెట్టుకుంటే మంచిది. గ్రహశాంతికి ఆదివారం కేజీ గోధుమలు దానం చేయండి. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారాలు అదృష్టవారు. వీళ్ళు కూడా అంతే. అందరికీ శని జపం చేయమన్నారు, కేతు జపం చేయించుకోమంటున్నారు. ఓపిక ఉన్నవాడు చేసుకో. అవి చేయకపోతే శని దేవుడి స్తోత్రం కానీ, ఆంజనేయ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ, అయ్యప్ప స్వామి ఆరాధన కానీ,
మృత్యుంజయ మంత్రం కానీ, మార్కండేయ చరిత్ర కానీ, సావిత్రి సత్యవంతుల చరిత్ర కానీ చదువుకోండి, పాఠనం చేయండి, మంచి జరుగు. 6 కన్యా రాశి. ఉత్తరలో 2, 3 ఒక పాదం ఇందాక దానిలోకి వెళ్ళిపోయి 2, 3, 4 మిగిలిన 3 పాదాలు. హస్తలో మొత్తం 4 పాదాలు. చిత్తలో మొదటి 2 పాదాలు 1, 2 కలిస్తే కన్యా రాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యము, అవమానం. ఇది జాక్పాటు కొట్టేటువంటి రాశి కింద చెప్పారు అందరూ. కనుక ఈ సంవత్సరం ప్రారంభం నుండి అన్నీ బాగా ఉంటాయి. పెండింగ్ వ్యవహారాలు చక్కబడిపోతాయి. అన్ని వైపులా లాభమే. బంధుమిత్రుల వల్ల సహాయాలు కూడా లభిస్తాయి. అంత ఆనందంగా గడిచిపోదు. గుండెల మీద బరువు ఉండదు. విద్యార్థులకు చదువుకున్న సబ్జెక్టులో మంచి ర్యాంకులు వస్తాయి, మంచి ఉద్యోగాలు కూడా, అలాగే ప్రమోషన్లు కూడా బాగా వస్తాయి. అనుకున్న చోట్లకి బదిలీలు జరుగుతాయి. పనిచేసే వాళ్ళకి పర్మనెంట్ పోస్టులు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వం. ఇక్కడ వ్యవసాయదారులకు తొలకరి దాల్వా 2 పంటలు బాగానే పండుతాయి. ఆపర ధాన్యాల వల్ల విశేష లాభము. వ్యాపారస్తులకు కూడా అధిక లాభం. క్రీడాకారులకు, కళాకారులకు, టీవీ, సిబిసి, అలాగే సినీ నటీత వర్గాలందరికీ మంచి ఆదరణ బాగా. కాంట్రాక్టర్లకు పనులు చురుకుగా జరుగుతాయి. అధికారుల యొక్క అలసత్వం ఏముండదు. వాళ్ళ వల్ల ఇబ్బంది కూడా. రాజకీయ నాయకుల్లో, ప్రజలలో గుర్తింపు వస్తుంది. సమస్యలను చాకచక్యంతో పరిష్కరిస్తారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఈ రాశి స్త్రీలకు గౌరవ ఆధారాలకు ఏం లోటు లేదు. ఉద్యోగం చేసే వాళ్ళకి కోరుకున్న ప్రదేశాలు బదిలీలు, ట్రాన్స్ఫర్ అవు. అనుకూలమైన సంబంధాలు కుది చక్కని వివాహాలు జరుగుతాయి. దాంపత్యం అనుకూలంగా ఉంటుంది. ఉత్తర వాళ్ళకి జాతి కెంపు, కుడి చేతి వంగర వేలుకు పెట్టుకొని గ్రహశాంతికి ఆదివారం కేజీ గోధుమ దానం చేయండి. 2, 4, 8, 9 అది అదృష్ట సంఖ్య. బుధ, గురు, శనివారాలు అదృష్ట వారాలు. హస్త జాతి ముత్యం కుడి చేతి చూపుడు వేలుకి పెట్టుకోండి. వెండి ఉంగరంలో పెట్టుకోండి. గ్రహశాంతికి ఆది సోమవారం కేజీ బియ్యం దానం చేసుకోండి. లేకపోతే 1 వేళ అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 7 వాళ్ళకి గురు శనివారాలు 2 బాగా కలిసి వస్తాయి. జాతి పగడం చిత్తా నక్షత్రం వాడు జాతి పగడం ఎడమ చేతి ఉంగరపు వేలికి పెట్టుకోండి. ఇది జాతి కెంపుసారి కుడి చేతి ఉంగర పేరు పెట్టుకోండి. గ్రహశాంతికి ఆదివారం కేజీ గోధుమలు ఇవ్వండి. 2, 4, 8, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు అదృష్ట వారం. హస్త నక్షత్రం వాళ్ళకి జాతి ముత్యం కుడి చేతి చూపుడు వేలికి వెండి ఉంగరంతో పెట్టండి. గ్రహశాంతి సోమవారం కేజీ బియ్యం దానం చేయండి. 1, 3, 5, 7 అదృష్ట సంఖ్యలు. గురు శనివారాలు అదృష్ట వారాలు. చిత్తా నక్షత్రం వాళ్ళకి జాతి పగడం ఎడమ చేతి ఉంగరం వేలుకు వెండితో బంగారంతో కానీ చేయించి పెట్టుకోండి. గ్రహశాంతికి మంగళవారం కేజీ కందులు కందిపప్పు దానం ఇవ్వండి. 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, శనివారాలు అదృష్ట వారాలు. ఎవరైనా సరే శని, రాహు, కేతువులకు అభిషేకం చేయించుకుంటే ఓ దమ్మున్నవాడు చేయించుకో. లేకపోతే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించండి, దగ్గరలో ఉన్నాయి, వాటిని పూజించేయండి. ఇవన్నీ చేయకపోతే గోవింద నామాలు వినండి, అనండి. 7 తులారాశి. చిత్తం 3, 4 పాదాలు చివరి పాదం. స్వాతి మొత్తం 4 పాదాలు. విశాఖ మొదటి నుంచి 1, 2, 3 పాదాలు కలిస్తే తులారాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యమారు, అవమానం 3 ఉన్నా ఇది కూడా మంచి భేషైన రాశి కింద చెప్పారు వాళ్ళు. రాశి వాళ్ళకి అన్నీ బాగా ఉంటాయి.
ఉద్యోగ వ్యాపార వ్యవసాయాదులు అన్ని చోట్లకు రాణిస్తారు. ధన ఆదాయం బాగుంటుంది. కష్టమైన పనైనా తేలిగ్గా చేయగలుగుతారు. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. జయం, స్థలాలు, భూములు కొంటాం. గృహ నిర్మాణం చేస్తారు. స్థిరాస్తి సంపాదిస్తారు. వివాహాది కార్యక్రమాలు చేసుకుంటారు, చేస్తారు. పేరు ప్రతిష్ట పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారం బాగా ఉంటుంది. సమస్యలు ఏవైనా ఉంటే సంప్రదింపులతో పరిష్కరించుకోండి. కనుక మానసిక ప్రశాంతత బాగానే ఉంటుంది. ఆరోగ్యం బాగా. విద్యార్థులు పరీక్షలు బాగానే పాస్ అవుతారు. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు దొరుకుతాయి. సహకారం ఉంటుంది. వ్యవసాయదారులకు పంటలకు బాగా పండి లాభిస్తుంది. మెట్ట పంటలు బాగా పండుతాయి. పాత బాకీలు ఏమైనా ఉంటే తీర్చేస్తారు. వ్యాపారస్తులకు ప్రోత్సాహంగా ఉంటుంది. క్రీడాకారులకు విజయం ఉంటుంది. అలాగే టీవీ మొదలైన నట స్థాయిలో ఉండే వాళ్ళందరికీ బాగా ధనాదాయం బాగా ఉండేది. కొత్త సినిమాలు, ఫిల్ములు తెస్తారు. కాంట్రాక్టర్లందరికీ కలిసి వచ్చే కాలం. సకాలంలో పనులు పూర్తి చేసి బిల్లులు వసూలు చేసుకుంటారు. కొత్త కాంట్రాక్ట్ దానివల్ల లభిస్తాయి. రాజకీయ నాయకులకు మంత్రివర్గంలో చేరుతారు. చాకచక్యంతో ప్రజల సమస్యను పరిష్కరిస్తారు. గుర్తింపు ఏర్పడుతుంది. గౌరవం పెరుగు. ఈ రాశి స్త్రీలకు కూడా అన్ని రకాల ముందడుగే తప్ప వెనకడుగులు లేదు. అలాగే చిత్తావాడు జాతి పగడం ఎడమ చేతి ఉంగరం వేలుకు ధరించండి. అలాగే గ్రహశాంతికి మంగళవారం కేజీ కందులు కానీ కంది పప్పు కానీ దానం చెయ్యండి. అలాగే 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, శనివారాలు అదృష్టవారు. స్వాతి నక్షత్రం వాడు జాతి గోమేధికం ఎడమ చేతి మధ్యాహ్న వేలికి ఉంగరంలో పెట్టుకొని గ్రహశాంతికి శనివారం రోజున 1 కేజీ మినపడు దానం ఇవ్వండి. 3, 4, 5, 6 ఇవి మంచి అదృష్ట సంఖ్యలు. ఆది, మంగళ, బుధవారాల్లో పని మొదలుపెట్టే ప్రారంభిస్తే బాగా విజయం అవుతుంది. వీళ్ళకు కూడా అంతే. రాహుకేతు జపమే అందరికీ ఎవరికి చెప్పారు. కనకదుర్గ, రాజరాజేశ్వరి, అలాగే కామాఖ్య, వైష్ణవీదేవి ఆలయాలకు వెళ్ళగలిగితే వెళ్ళి దర్శనం చేయండి. లేకపోతే ఇంట్లో కూర్చొని దుర్గా సప్తశతి పారాయణ చేయండి. దేవి భాగవతం చదివితే ఇంకా మంచిదని గొప్ప సూచన చేశారు. 8 వృశ్చిక రాశి. విశాఖలో చివరి పాదం 4వది. అనురాధలో మొదటి 4 పాదాలు. అలాగే జ్యేష్ఠలో మొత్తం 4 పాదాలు. ఈ రెండు నక్షత్రాలు విశాఖలో 1 పాదం చివరి పాదం కలిస్తే వృశ్చికం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వీళ్ళు కూడా జాక్పాట్ గాళ్ళే. అన్ని విధాలా ఉపయోగపడుతుంది. 2, 3 రకాల ధనాదాయం చేతికి అందుతూ ఉండదు. అధికార వర్గంలో వీళ్ళకి మంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయి కనుక పనికొస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయగలుగుతారు ఎక్కడికైనా. విద్యార్థులు కూడా మంచి ఉద్యమంగా పరిశ్రమలు దీనిలో చదువులో వేసతారు, ర్యాంకులు కొడతారు, ఉద్యోగాలు. అలాగే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు అనుకున్న చోటికి అనుకున్న విధంగా. వ్యవసాయదారులకు పంటలు బాగా పంటాయి. తాత్కాలికంగా పనిచేసే వాళ్ళకి ఉద్యోగస్తులకు స్థిరత్వం వస్తుంది, అంటే పర్మనెంట్ అవుతుంది. వ్యవసాయదారులకు పంటలు పంటాయి. వ్యాపారస్తులకు, పరిశ్రమల వాళ్ళకి అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ నటీవళ గాయకులు ప్రోత్సాహకరంగా. సినీ నిర్మాతలకు విశేష లాభాలు. కాంట్రాక్టర్లకు పనులు చురుగ్గా సాగుతాయి. పెద్ద కాంట్రాక్టర్లు లభిస్తాయి. ఆదాయం ఎక్కువవుతుంది. బిల్లులు సకాలంలో చెల్లిస్తారు. రాజకీయ నాయకులు ప్రజలు గుర్తింపు, గౌరవాభిమానాలు, పలుకుబడి పెరుగుతుంది. ప్రజా సమస్యలను యుక్తిగా పరిష్కరిస్తారు. ఈ రాశి స్త్రీలకు వివాహం జరగాల్సిన వాడు కొంచెం శ్రమపడిన తర్వాత జరుగుతాయి. విదేశాలు ప్రదేశం చేస్తారు. ప్రమోషన్తో ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అలాగే విశాఖ వాళ్ళకి జాతి కనక పుష్యరాకు కుడి చేతి తూపుడు వేలి బంగారంతో చేయించి ధరించండి. కనకశాంతి గురువారం కేజీ శనగలు దానం చెయ్యండి.
3, 4, 6, 7 అదృష్ట సంఖ్యలు. ఆది సోమ మంగళవార అదృష్టం. అనురాధ నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలుగా బాగానే ఉంటుంది. జాతి మయూర నీల ఉంగరాన్ని వెండితో చేయించి వేలుకు పెట్టుకోండి. గ్రహశాంతికి శనివారం నువ్వులు కొద్దిగా దానం ఇచ్చుకోండి. 1, 2, 4, 8 వాళ్ళ అదృష్ట సంఖ్యలు. ఆది సోమ మంగళవార అదృష్టవార. అలాగే జ్యేష్ఠ వాళ్ళకి జాతి పచ్చ మరకదం ఎమరాడు కుడి చేతి చిటికెన బ్రేలుకి ఉంగరంలో ధరించండి. గ్రహశాంతికి బుధవారం కేజీ పెసలు దానం ఇచ్చుకోండి. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. అలాగే ఆది బుధ శుక్రవారాలు అదృష్టవారు. వీళ్ళు కూడా అంతే. ఎవరైనా మొత్తం ఈ సంవత్సరం అంతా శని రాహువులకి కేతువులకి జపాలు చేయించుకోవడం మంచిది అంటున్నారు. శనికి తైలాభిషేకం కూడా చేసుకోవాలి. గ్రామ దేవతలు మన ఉయ్యూరులో వీరమ్మ తల్లిలాగా పులేరమ్మ, నాచారమ్మ, అలాంటి పెద్దింతమ్మ, ఆ అమ్మవారిని దర్శించే గ్రామ దేవతలు కూడా మంచిది. నవదుర్గా స్తోత్రం, ఉపాసన, పారిజాతం కూడా చేయటం మంచిది. 9 ధనుస్సు రాశి ఫలితం. మూల మొత్తం 4 పాదాలు, పూర్వాషాఢ మొత్తం 4 పాదాలు, ఉత్తరాషాఢలో మొదటి పాదం కలిస్తే ధనువు రాశి. ఆదాయం 14, వ్యయం 17, రాజపూజ్యం 5, అవమానం. అయినా వీళ్ళది కూడా జాక్పాటే. రాసి వాళ్ళకి అనుభవానికి మించిన కష్టే ఫలి అని రాశాను నేను. అందుకని కష్టం చేస్తే ఫలితం బాగా, ఊహించిన దానికంటే ఎక్కువ లాభం. మోసపోవడం ఒక్కొక్కసారి జరగచ్చు కనుక క్యాష్లెస్ అంటారే, చాలా జాగ్రత్తగా. ఆరోగ్యం విషమిస్తే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోవాలి. ఏ పనైనా చెయ్యదని చురుకుదనం, ఉత్సాహం తెచ్చుకోవాలి, ఉండదు. విద్యార్థులకు విద్యలో ఆసక్తి తక్కువగా కనుక డంకిలు కొడుతూ ఉంటారు. ఉద్యోగస్తులకు బాధ్యత ఎక్కువై పని ఒత్తిడి ఎక్కువ, దాంతో మెంటల్ వస్తూ ఉంటారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవాళ్ళు తరచుగా ఇబ్బందులు. వ్యవసాయదారులకు పెట్టుబడులకు లాభాలు తక్కువ. అలాగే వ్యాపారస్తులకు బాగా భారీ పెట్టుబడులు, నష్టాలు బాగా. అలాగే జాయింట్దారుల వల్ల నమ్మక ద్రోహం జరగచ్చు, జాగ్రత్త. బీ కేర్ఫుల్ అంటారు. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సినీ నటీ వర్గాలు ప్రోత్సాహకరంగా ఉండదు. సినీ నిర్మాతలు వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త వాళ్ళు అవకాశాలు వచ్చినా నిలబడలేరు. రాజకీయ నాయకులకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తాయి. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, వ్యతిరేకత. ఈ రాశి స్త్రీలకు కూడా పెద్దగా కలిసి వచ్చే కాదుగా. మనస్థిమితం ఉండదు. ఆడవాళ్ళు జాగ్రత్త. వివాహాలు జరగాల్సిన వాళ్ళు జరగకుండా ఆలస్యం. వీడు మూలా నక్షత్రం వాడు జాతి వైడూర్యం. ఎడమ చేతి చిటికెన వేలుకి పెట్టుకోండి. గ్రహశాంతికి మంగళవారం రోజున 1 కేజీ ఉలవలు దానం చేయండి. గ్రహశాంతికి వాళ్ళకి 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఆది గురు శుక్రవారాలు అదృష్టవారు. పూర్వాషాఢ వాడు జాతి వజ్రం కుడి చేతి చూపును వేళ్ళకి పెట్టుకోండి. అలాగే ప్రతి శుక్రవారం గ్రహశాంతికి 1 కేజీ బొబ్బర్లు దానం చెయ్యండి. 4, 6, 7, 9 ఈ సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమ బుధ గురువారాలు అదృష్ట వారాలు. ఉత్తరాషాఢ వాడు జాతి కెంపు కుడి చేతి ఉంగరపు వేలుకు పెట్టుకోండి. అలాగే గ్రహశాంతి ఆదివారం కేజీ గోధుమలు దానం చేసుకోండి. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ గురు శనివారాలు అదృష్ట వారాలు. ఈ రాశి వాళ్ళు అందరికీ అదే చెప్పే కదా. వీళ్ళు కొంచెం కాళహస్తీశ్వర, విశ్వనాథ, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు వెళ్ళటం మంచిది. లేకపోతే బిల్వాష్టకం, శని స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, భగవద్గీత ఏది లేకపోతే చేస్తే చాలా భాగం పోతుంది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం 1, 2, 3, 4 పాదాలు. ధనిష్ట 1, 2 పాదాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6.
ఈ రాశి వాళ్ళకి కూడా ఇందాక చెప్పినట్టు అన్ని విధాలుగా బాగా ఉంటుంది, అన్నీ లాభిస్తాయి, ఆధిక్యతగా ఉంటుంది అందరి మీద. అలా కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. అలాగే భార్య మధ్య భర్తల మధ్య అన్యోన్యం ఉంటుంది, దాంపత్య సుఖం ఉంటుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి. విద్యార్థులు ఉన్నత శ్రేణులు ర్యాంకులో పాస్ అవుతారు. ఉద్యోగస్తులకు మంచి అవకాశం వచ్చి ఉద్యోగ అభివృద్ధి జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు చీడపీడ అలా ఎరుకల వల్ల కొంత పంట నష్టమైన లాభాలు ఆదాయం బాగా, వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా జరిగి లాభసాటిగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. క్రీడాకారులు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ఆదాయాభివృద్ధి ప్రశంసలు పొందుతాయి. కాంట్రాక్టర్లకు విశేష ధనాదాయం జరుగుతుంది. మధ్య మధ్య కొన్ని అడ్డంకులు చికాకులు ఏర్పడిన ధైర్యంతో ముందుకు వెళ్ళగలరు, పనులు చురుకు. రాజకీయ నాయకులు ప్రజలు మెచ్చుకునే విధంగా పనిచేయాలి. స్త్రీలకు అన్ని విధాల యోగ్యం. మాటలు అయితే దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొంతమంది సూటిపోటి మాటలు అంటారు. జాతి ఉత్తరాషాఢ జాతి కెంపు కుడి చేతి ఉంగరపు వేలుకు పెట్టండి. రోజు ఒక ఆదివారం కేజీ గోధుమలు దానం చేయండి. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ గురు శనివారాలు అదృష్ట వారు. శ్రవణ నక్షత్రం వాడు జాతి ముత్యం కుడి చేతి తూకుడు వేల ఉంగరంలో ధరించండి. గ్రహశాంతికి సోమవారం రోజున కేజీ బియ్యం దానం చేసుకోండి. 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. బుధ గురు శనివారాలు అదృష్ట వారం. ధనిష్ట వాళ్ళకి జాతి పగడ ఎడమ చేతి ఉంగరం వేలుకు పెట్టుకొని గ్రహశాంతికి మంగళవారం కేజీ కందులు కందిపప్పు ఏదోటి దానం. 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. సోమగురు శనివారాలు అదృష్ట వారం. ఈ రాశి వాళ్ళు ఇందాక అందరికీ అదేది వారాహీదేవి స్తోత్రం చేయండి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఎక్కడైనా ఉదాహరణ సందర్శించి సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించండి. రాహుకేతులు పూజ చేయండి. ఏం చేయకపోతే లలితా సహస్రనామం దేవి ఖడ్గమాల పఠించండి. 11వది కుంభరాశి. ధనిష్టలో 3, 4 చివరి 2 పాదాలు. శతవిషం మొత్తం 4 పాదాలు. పూర్వాభాద్ర 1, 2 పాదాలు కలిస్తే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం. చాలా ఇబ్బందికరమైన రాశి ఇది. అకారణ కలహాలు, మాట పట్టింపు, తలచిన కాల పనులు జరగకపోవడం, చేతి వృత్తిలో నిరుత్సాహం, వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకూడదు, నమ్మినవాడు వెన్నుపోటు పడవడు. అలాగే మానసిక సంబంధ బాధలు, విద్యార్థులకు ఇతర వ్యాపకాలు ఉండటం చేత పరీక్షల మీద దృష్టి పెట్టు. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువ, ఆశించిన దిగుబడి తక్కువ. వ్యాపారస్తులకు అమ్మకం ఎక్కువ తక్కువ, పోటీలు ఊహించినంత లాభాలు. సరుకులు నిల్వ చేయటం వల్ల నష్టం. క్రీడాకారులు, కళాకారులు, టీవీ, సీటీ వీళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి, నిలబెట్టుకోలేరు. కాంట్రాక్టుదారులకు పెద్ద కాంట్రాక్టర్లు వచ్చిన లేబర్ సమస్య రావడంతో పని పూర్తి చెయ్యరు. రాజకీయ నాయకులు పదవుల్లో మార్పులు వస్తాయి. పదవిని నిలబెట్టుకోవడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ప్రజాదరణ పొందదు. ఈ రాశి స్త్రీలకు కాలయాపన, బంధుమిత్రుల విరోధాలు, కుటుంబ కలహాలు, చిక్కులు. ధరిస్తావాడు జాతి పగడం ఎడమ చేతి ఉంగరపు వేలి బంగారంతో వెండితో చేయించి పెట్టుకో. గ్రహశాంతి మంగళవారం కేజీ కందులు కందిపప్పు. అలాగే వీళ్ళకి 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. సోమ గురు శనివారాలు అదృష్టవారు. శతభిషం వాళ్ళకి జాతి గోమేధిక ఎడమ చేతి మధ్య వ్రేలికి పెట్టండి. మానసిక రోగాలు ఉంటాయి, వాళ్ళకి పోగొడతాయి. శనివారం రోజున కేజీ మినుమలు దానం ఇవ్వండి. 4, 5, 8 అదృష్ట సంఖ్యలు. ఆది మంగళ బుధవారాలు అదృష్టవారు. అలాగే పూర్వభాద్రవాడు జాతి కలక పుష్యరాగం వీళ్ళు కుడి చేతి చూపుడి వేలుకు పెట్టండి. గ్రహశాంతి కేజీ శనగలు గురువారం దానం చేయండి. 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ గురు శనివారాలు అదృష్ట వారాలు. ఈ రాశి వాళ్ళు అందరిలాగానే మొదట్లో చెప్పినట్టు
వీటికి ఇంకా ఓపిక ఉంటే సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, పంచారామాలు దర్శించడం, కుబేరుణ్ణి పూజించడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, దుర్గా పూజ, అష్టలక్ష్మీ స్తోత్రం, కుచేరోపాఖ్యానం, భాగవతం చదువుకుంటే దాదాపు మనశ్శాంతి బాగా ఉంది. చివరిది 12వ రాశి మీన రాశి. పూర్వాభాద్రలో చివరి పాదం 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తం 4 పాదం, రేవతి 4 పాదం. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం, అవమానం. దీన్ని యావరేజ్ అన్నారు. అది రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా ఉండదు. ప్రతి వ్యవహారానికి ఆచితూచి అడిగేయమన్నారు. తలంచిన కార్యాలు ఆటంకాలు జరుగుతాయి. మానసికంగా కొంచెం ఇబ్బంది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కోర్టుకు కూడా వెళ్ళాల్సి రావచ్చు. వస్తువులు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఉద్యోగస్తులు అవకాశాలు కనపడతాయి కానీ రా. అలాగే వ్యవసాయదారులకు పంటలు బాగా పండిన విపరీతమైన లాభాలు, పెట్టుబడులు ఎక్కువ. వ్యాపారస్తులకు పండించిన దానికంటే ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ. అలాగే టీవీ, సినీ మొదలైన కళాకారు అవకాశాలు పోటీ పడి గెలిస్తేనే వస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు, అధనాదాయంకి కష్టపడు. కాంట్రాక్ట్దారులకు అన్ని విధాలా బాగా ఉంటుంది. పెద్ద కాంట్రాక్టర్లు వచ్చిన లాభం పొందుతారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోతే బిల్లులు ఆలస్యంగా వస్తాయి. రాజకీయ నాయకులు పనిని నిలబెట్టుకోవడానికి, పదవి నిలబెట్టుకోవడానికి కష్టపడు. రాశి స్త్రీలకు కూడా ధనాదాయం బాగానే ఉంటుంది. వివాహాదాయం, శుభకార్యాలు నెరవేరడం ఆలస్యం. ఉత్తరాభాద్రవాడు కనక పుష్యరాగం కుడి చేతి తూపుడు వేలికి ధరించండి. గ్రహశాంతి గురువారం కేజీ శనగలు దానం ఇవ్వండి. 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శనివారాలు అదృష్టవారు. ఉత్తరాభాద్రవాడు జాతి నీలం రాయి ఉంగరం వెండితో చేయించి మధ్య వేలుకు పెట్టండి. గ్రహశాంతి శనివారం రోజు నువ్వులు కొద్దిగా దానం చేయండి. 1, 3, 4, 8 అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శనివారాలు బాగా కలిసి వస్తాయి. అలాగే రేవతి వాడు జాతి ఆకుపచ్చ మరకతం కుడి చేతి చిటికెన వేలుకు ఉంగరంలో ధరించండి. గ్రహశాంతి బుధవారం రోజు కేజీ పెసలు దానం చేయండి. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శుక్రవారాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళు కూడా మందేశ్వర స్వామి ఉన్నాడు మన తూర్పుగోదావరి జిల్లా. వెంకటేశ్వర, ఆంజనేయ, దుర్గా అమ్మవాళ్ళకి పూజ చేయండి. ఏం చేయలేకపోతారో మణిద్వీప వర్ణన చదువుకోండి. సౌందర్య లహరి శంకరాచార్య వారు మహాభారతం చదవాలి. ఇది ఈ సంవత్సర రాశి ఫలితం. ఇప్పుడు ఇవాళ నుంచి మనకి జరిగేటువంటిది పరాభవనామ సంవత్సరం. దాని మంచి చెట్లన్నీ కూడా మనం చెప్పుకున్నాం కనుక వచ్చేటువంటి ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ అమావాస్య మంగళవారంతో పరాభవ సంవత్సరం పూర్తయిపోతుంది. కనుక వచ్చే సంవత్సరం పేరు ప్లవంగనామ సంవత్సరం. అది ఏప్రిల్ 7వ తారీఖు బుధవారం నాడు ప్రారంభమవుతుంది. అది ప్లవంగనామం వచ్చేది. ఇది పరాభవ నామం కనుక దీంతో కాదు ఇవాళ ఏ రకంగా ఉంది తిది వారాలు దాని గురించి చదవటం మామూలుగా అందరం చేసేవారు. ఇవాళ అమావాస్య గురువారం ఉదయం 6:50 వరకు. తర్వాతే మనకి పాఠ్యం తెల్లవారుజామున 5:54 పాఠ్యం ఉంటుంది. పాఠ్యమే, తిథి పాఠ్యమే. ఉత్తరాభాద్ర రాత్రి తెల్లవారు 5 గంటల నుంచి 7 మధ్యాహ్నం. వజ్యం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు. అలాగే సూర్యోదయం 6:09, అస్తమయం 6:12. తెలుగు సంవత్సరాలు తైల అభ్యంగన స్నానం, బింబ కుసుమ భక్షణం అంటే వేప పచ్చడి, నూతన పంచాంగ శ్రవణం, ఇష్టదైవ దర్శనం,
పండితుల ఆశీస్సులు పొందడం. ఇవాళ నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. తర్వాత ఇవాళ తిథి ద్వయం కూడా ఉంది, అమావాస్య పాటి. అది దీంతో చంద్ర దర్శనం రాత్రి ఉంటుంది 6:10. ఈ సంవత్సరం పరాభనామ సంవత్సరం, అందరికీ మంచి కలగాలని, పరాభవం మన శత్రులకు జరిగి మనకి మేలు కీర్తి జరగాలని భావిస్తూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.